నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నారాయణపేట మరికల ప్రధాన రహదారి పక్కన ఉన్న తోళ్లబండ ప్రాంతంలో కొందరు వ్యక్తులు భూమిని చదును చేసి మొరం పోస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతం ప్రభుత్వానికి అలాగే దేవాదాయ శాఖకు చెందిన భూమిగా భావిస్తున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని వారు అంటున్నారు. ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించినట్లు సమాచారం వచ్చినా ఆ తర్వాత పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించకపోవడం స్థానికుల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఈ ప్రాంతంలో జరుగుతున్న పనుల నిబంధనల ప్రకారమేనా? అనేక ప్రశ్నలు ప్రస్తుతమైతే మరికల ప్రాంతంలో వినిపిస్తున్నాయి. మరికల మండల కేంద్ర ప్రాంతంలో ఉన్న బండలను చదును చేసి మొరం పోస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూమి ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు చెందినదనే సమాచారం ఉండటంతో అక్కడ జరుగుతున్న పనులపై స్పష్టత రావాలని వారు కోరుతున్నారు. కొందరు వ్యక్తులు క్రమంగా భూమిని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సమగ్రంగా పరిశీలించి నిజనిజాలు బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించినట్టుగా కూడా సమాచారం. అయితే సర్వే తర్వాత అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పు అయితే కనిపించలేదని స్థానికులు అంటున్నారు. భూమి యాజమాన్యంపై స్పష్టత తీసుకొచ్చి అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారి పక్కన ఉన్న భూముల్లో ఏవైనా నిర్మాణాలు చేపడుతున్నట్లు సంబంధిత శాఖల అనుమతులు ఉండాలని నిబంధనలు కూడా ఉన్నాయి. అలాంటి అనుమతులు తీసుకున్నారా, లేకపోతే అనధికారికంగా పనులు జరుగుతున్నాయా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉందని ప్రజలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి భూమి స్థితిగతులను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ భూమి ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు చెందినదిగా తేలితే దాన్ని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మరికల్ మండలంలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల నుంచి స్పష్టమైన స్పందన ఎప్పుడు వస్తుందోనన్నది స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఎండమెంట్ ల్యాండ్ భూమిని కొంతమంది కబ్జాకు గురి చేసుకుని ఆ ఒక్క పేర్లను డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకుని కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు మరికల్ మండల కేంద్రంలో కొంతమంది రాజకీయ నాయకులు తోడు చేసుకుని అధికారులకు డబ్బులు ఇచ్చేసి కొన్ని లక్షలకు విలువైనటువంటి భూములను ఈరోజు కబ్జా చేసుకుని వివిధ రకాలైన పేర్ల మీద డాక్యుమెంట్లు సృష్టించి డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు చేస్తున్నట్టు పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నేను ప్రభుత్వ అధికారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ ఒక ఎండోమెంట్ ల్యాండు, ఈ ల్యాండ్లో తోలబండ అనేది ఒక పేరు కాంచినట్టు భూమి. ఆ భూమిలో ఒక గతంలో ఒక దేవుని కూడా నివసించి ఉన్నది. ఆ దేవుని కూడా ఈరోజు ధిక్కరించి కొంతమంది పాలకులు, కొంతమంది బడా పెట్టుదారులు ఆ భూమిని కొంతమంది 2016లో వాళ్ళ పేర్ల మీద నమోదు చేసుకుని మరి 2023లో మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ పేరు మీద వారు డాక్యుమెంట్లు సృష్టించుకుని మరి కోట్లకి విలువైన భూమిని ఈరోజు మరికల్ మండల కేంద్రంలో ఇది నిర్వహించుకుంటూ ఉన్నారు. దాన్ని పూర్తిగా మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉంటాం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఎండమెంట్ ల్యాండ్ భూమిని కొంతమంది కబ్జాకు గురి చేసుకుని ఆ ఒక్క పేర్లను డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకుని కోట్ల విలువైనటువంటి భూమిని ఈరోజు మరికల్ మండల కేంద్రంలో కొంతమంది రాజకీయ నాయకులు తోడు చేసుకుని అధికారులకు డబ్బులు ఇచ్చేసి కొన్ని లక్షలకు విలువైనటువంటి భూములను ఈరోజు కబ్జా చేసుకుని వివిధ రకాలైన పేర్ల మీద డాక్యుమెంట్లు సృష్టించి డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు చేస్తున్నట్టు పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నేను ప్రభుత్వ అధికారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ ఒక ఎండోమెంట్ ల్యాండు, ఈ ల్యాండ్లో తోలబండ అనేది ఒక పేరు కాంచినట్టు భూమి. ఆ భూమిలో ఒక గతంలో
రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో అడుగుతున్నారు సామాజిక సేవకుడు ప్రకాష్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ గారు. ప్రకాష్ గారు, వెంకటేష్ గారు, నమస్తే అండి. నమస్తే. ఓకే, ప్రకాష్ గారు చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? తోళబండ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది? అది మ్యామ్ నమస్తే అండ్ బీఆర్కే టీవీ వాళ్ళకు అండ్ కంగ్రాచులేషన్స్. ఈ పాయింట్ ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క ఛానల్ని మేము అడిగాము, కనుగొన్నాము. ఎవరైనా చేయండి, కనీసం ప్రభుత్వ ప్రాపర్టీని కాపాడడానికి ట్రై చేయండి అని మేము చాలాసార్లు అడిగాము. ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ న్యూస్ ఛానల్ కూడా బీఆర్కే వాళ్ళు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మ్యామ్, ఇది యాక్చువల్లీగా 16 ఎకరాల 30 గుంటలు ఎండోమెంట్ ల్యాండ్ కి సంబంధించింది మ్యామ్. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధం లేకపోయినా రెవెన్యూ వాళ్ళు ఎండోమెంట్ పర్మిషన్ లేకుండా బీసీ కాలనీకి అలర్ట్ చేశారు మ్యామ్. బిగ్ మిస్టేక్ ఆఫ్ దిస్ పొజిషన్ ఇది మ్యామ్. ఎండోమెంట్ కి అసలు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎండోమెంట్ ల్యాండ్ లో ఎలాంటి డాక్యుమెంటేషన్ చేయకూడదు. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, దాని తర్వాత బీసీ రెవెన్యూ వాళ్ళు వేరే వాళ్ళకి అలర్ట్ చేయాలి. అలా చేయకుండా డైరెక్ట్ రెవెన్యూ వాళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ ని 16 ఎకరాల 30 గుంటల్ని 6 ఎకరాల 35 గుంటలుగా తీసుకొని దాన్ని బీసీలకు పంపించేశారు. అందులో ఎండోమెంట్ ల్యాండ్ లో ప్రస్తుతం తోలబండ అనే ఏదైతే ఉందో ఆ తోలబండ దాంట్లోనే ఉంది మ్యామ్. అది 3 ఎకరాల 30 గుంటలు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని బీద ప్రజలకు పంపిణీగా చేసినాడు. ఎక్కడైతే బ్యాలెన్సింగ్ ల్యాండ్ ఉందో అది ఏ దానికి ఇది కాకుండా ఉండడానికి వాళ్ళు, అంటే రాక్ ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎలాంటిది అంటే కన్స్ట్రక్షన్ కి కుదురు కాదు కాబట్టి దీన్ని అలాగే వదిలిపెట్టారంట. ఆ ప్లేస్ ని కొందరు వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేసుకొని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించేసి దాని తర్వాత ఫ్లాట్లు చేసి ఇతరులకు అమ్మడము, కొన్ని కోట్లలో ట్రాన్సాక్షన్ జరిపారు మ్యామ్. ఇందులో ఇది తప్పు. ఎందుకంటే దేవుని భూమి ఎవరికి అథారిటీస్ ఉండవు, తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ జరిగింది అది అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే అక్రమార్కుల రాజ్యమా, అది అర్థం కావట్లేదు మ్యామ్. ఓకే ఓకే వెంకటేష్ గారు, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. మాట్లాడండి ఒకసారి వెంకటేష్ గారు. ఇది క్లియరెన్స్ ఇచ్చారు మ్యామ్. ఎండోమెంట్ వాళ్ళు మనకు క్లియరెన్స్ ఇచ్చారు. దీనిపైన ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని స్థానిక ఎంఆర్ఓ గారి మర్కల్ గారికి ఇచ్చారు. రెండవది సబ్ రిజిస్టర్ నారాయణపేట గారికి ఇచ్చారు. కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అది మరి ఏ రకంగా తయారవుతుంది, ఏ రకంగా చేస్తున్నారు అనే విషయం పైన అధికారుల తోడ్పాట లేకపోతేనంటే కబ్జాకోర్ల నిర్లక్ష్యమా లేకపోతే ఇంకా వేరే ఏదా, ఇంకా అది ఓకే XYZ, ఇంకా అది ఏదైనా ఆలోచించుకోవచ్చు మ్యామ్. ఓకే, అక్కడ యాక్చువల్గా అనుమతులు లేకున్నా సరే జరుగుతుందని చెప్పి చాలా ప్రచారం అయితే జరుగుతుంది. రైట్, వెంకటేష్ గారు వినిపిస్తుందా? మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుని. ఈ మధ్య కాలంలో నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో రోడ్డు పక్కన ఉన్నట్టు కొంతమంది రాజకీయ నాయకులు, నాయకులను ఈ భూములను 2016లో డాక్యుమెంట్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగినది. దాని తర్వాత 2023లో ఆ రాజకీయ నాయకుని పేరు మీద తహసీల్దార్ కార్యాలయంలో ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగినది. ఇది కరువు జిల్లా, వెనుకబడిన జిల్లా నారాయణపేట జిల్లా. ఆ జిల్లాలో ఉన్నట్టు కొన్ని మండలాలు కొంత రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని మరి పాలకులు చేస్తున్న మోసాలకు ఈ తీరని లోటు అని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐ పార్టీగా అధికారాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము.
తక్షణమే ఏవైతే 16 ఎకరాల 30 గుంటల భూమిని ఈరోజు కబ్జాకు గురి చేసి ఉన్నారో అట్టి భూమి పైన జిల్లా అధికారులు స్పందించి వెంటనే అటు అర్హులైన నిరుపేదలకు అటు భూమిని పంచాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని విడల మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సారథ్యంలో జెండాలు వాతి పేద పెద్దలకు భూములు పంచుతామని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. ఓకే వెంకటేష్ గారు, మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఎవరి వ్యక్తుల అండదండలతో ఉందని మీకు అర్థమైంది? అసలు ఎవరి చేతుల్లో ఉందనుకుంటున్నారు మీరు? మేడం ఎవరి చేతుల్లో ఉంది ఆ భూమి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉన్నటి భూమి సంబంధిత అధికారుల చేతిలో ఆర్డీఓ, జిల్లా ఆర్డీఓ ఒక రాజకీయ నాయకుని చేతిలో ఉంది మేడం. అది ఓకే ఓకే మేము ప్రస్తుతం ఏమంటున్నామంటే నారాయణపేట జిల్లా ఆర్డీఓ కార్యాలయం నుండి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొంతమంది మోసం చేసి ఆ భూమిని పైన ఒక రాజకీయ నాయకుడు అడ్డం పెట్టుకుని పని చేయడం సరైనది కాదని చెప్పేసి ఈరోజు సంబంధిత అధికారులకు విన్నవిస్తా ఉన్నాం. మేము తక్షణమే సర్వే కార్యక్రమం చేపట్టి అట్టి భూమి పైన వ్యక్తులపైన క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళకి జైలుకు పంపాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాము. లేని విడల మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సారథ్యంలో ఆ ఒక స్థలం పైన ఎర్ర జెండాల వాతి అరుగులేని పేదలకు పంచేందుకు మా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే, ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు? ఎవరెవరికి కంప్లైంట్ చేశారు? మ్యామ్ ఒకటి ఎంఆర్ఓకి ఇచ్చాం మేడం. అది ఓకే చెప్పండి మేడం. 2013 నుంచి రెవెన్యూ అధికారి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వచ్చాం మ్యామ్. ఎక్కడ కూడా స్పందన దొరకలే మ్యామ్. ఓకే చెప్పండి ప్రకాష్ గారు. దాంతో పాటు ఎండోమెంట్ కమిషనర్ మహబూబ్ నగర్ వాళ్ళ దగ్గర కలిసి మేము కంప్లైంట్ రైజ్ చేసి అక్కడ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ సేకరించి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్ట్ అధికారులకు, కలెక్టర్ గారికి, దాని తర్వాత ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, దాని తర్వాత సబ్ రిజిస్ట్రార్ గారికి ఈ ల్యాండ్ పైన ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు అని ఒక నోటీసులు కూడా సర్వ్ చేయించాను నేను రీసెంట్లీగా. అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఇంతవరకు. అసలు ఎక్కడ గుణంగా పని ఆపడానికి ఎవరు గుణంగా ముందుకు రాలేదు. ఏ అధికారులు రాలేదు, అండ్ ఇంకా రాజకీయ లీడర్లు కూడా రాలేదు. ఎందుకంటే స్వలాభం, వారి స్వలాభం. ఏ పార్టీ వచ్చినా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు రియాక్ట్ అవ్వలేదు అంటారు? కాలేదు. 2013 నుంచి ఇప్పటిదాకా నా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. కావలిస్తే పంపేయగలుగుతాను నేను. 2013 నుంచి 2026 దాకా నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. కన్స్ట్రక్షన్స్ ఎక్కడ కూడా ఆగట్లేదు. ఓకే, అంటే ఈ కేసు అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారు? అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అసలు ఇది ఈ ప్రాంతం అటు ప్రభుత్వ భూమికి సంబంధించి ఉండొచ్చు కదా, లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించి ఉండొచ్చు కదా అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుంది మీకు? భయభ్రాంతులకు గురి చేస్తారు మ్యామ్. ఆన్సర్ అదే, బెదిరిస్తున్నారు అంతే మ్యామ్. అసలు ఎవరి అండదండలతో చెప్పండి. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టించడమే మ్యామ్. ఏ రకంగానో ఓ రకంగా భయపెట్టించడం బస్ అంతే. లేకపోతే దీంట్లో ఇరికించడం, క్లోజ్ చేయడం. ఓకే, అసలు ఎవరి అండదండలతో అక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అసలు ఎవరొక పర్సన్ అయితే వెనకాల అంత భయభ్రాంతులకు జనాన్ని గురి చేస్తున్నారు అంటే ఉన్న పర్సన్ చాలా పెద్ద వ్యక్తి అయి ఉండొచ్చు కదా? అవును మ్యామ్. ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? బహిర్గతం చేయలేంగా మ్యామ్. ఆ పర్సన్ పేరు అయితే బహిర్గతం చేయలేం, బట్ ఒక పొలిటీషియన్ ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. 100% మ్యామ్. వితౌట్ పవర్, వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఏది డబ్బు లేకుండా ఎవరైతే ఇంత సాహసానికి అయితే దోహదపడారు మ్యామ్. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, దానికి ఆపోజిట్ గా టీచర్స్ కాలనీ ఒకటి ఉంటది మ్యామ్. 16 ఎకరాల 30 గుంటలు మొత్తం కబ్జా అయిందంటే 3 ఎకరాల 30 గుంటలు మాత్రం బీసీ కాలనీ కలెక్ట్ చేసినప్పుడు మిగతా ఏదైతే 13 ఎకరాల 10 గుంటలు ఏదైతే ఉందో దాన్ని మిగతా వాళ్ళు కబ్జా చేశారు. కబ్జా చేసి దాంట్లో ఒక కాలనీని నిర్మించారు మ్యామ్.
ఆ విషయాన్ని గతంలో కలెక్టర్ గారు ఉన్నారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, వాళ్ళకి మేము చెప్పాము, శ్రీదేవి మేడం గారు చెప్పిన, అక్కడ నుంచి నోటీస్ వచ్చిన ఒక రోజు సర్వే చేసి నెక్స్ట్ డే క్లోజ్. మళ్ళీ ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పర్మిషన్స్ వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ షురూ చేసిండ్రు, ఇల్లు కట్టేస్తున్నారు, అన్ని 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 జరిగిపోతున్నాయి. అవన్నీ ఎవరైతే కంప్లీట్ ఫైట్ అయిపోయినాయి. చేస్తున్నారు, అవును మ్యామ్, కంప్లీట్ అయిపోతున్నాయి. అయిపోయినాయి కూడా ఇంకా ఏం మిగలేదు. మిగిలితే ఇప్పుడు 16 ఎకరాలు 30 గుంటలు మిగిలితే ఒక 20 గుంటలు మిగిలొచ్చు. ఆ 20 గుంటల్లో కూడా ఇంకా పెట్టే వాళ్ళు కబ్జా పెడతానే ఉన్నారు మ్యామ్. ఎక్కడ కూడా ఆగట్లేదు, స్పందన రావట్లేదు. అంటే ఫస్ట్ టైం బీఆర్కే న్యూస్ వాళ్ళు ముందుకొచ్చి వాటి గురించి మీరు బయటికి తీయడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ మ్యామ్ బీఆర్కే న్యూస్ వాళ్ళకి. ఏ న్యూస్ ఛానల్ ఈవెన్ రాయడానికి కూడా ఎవరు ముందుకు రావరు ఈ విషయంలో. ఓకే, అంటే ఎవరు ముందుకు వస్తుంటే వాళ్ళ మీదకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి అందరూ రావడానికి రాయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారంటారు. అవును మ్యామ్. కానీ మీరు ఇంత ధైర్యం చేసి ఇన్నిసార్లు కంప్లైంట్ చేశారు కదా, ఏమైనా ఎప్పుడైనా అలా భయభ్రాంతులకు గురి చేశారా? ఏమైనా ఎవరైనా బెదిరించడం జరిగింది ఇప్పటి వరకు ఏమన్నా? అంటే చెప్పలేము మ్యామ్, ఇది పబ్లిక్ డొమైన్స్ కాబట్టి చెప్పలేము, ఎవరి పేరు మెన్షన్ చేయలేము. ఓకే, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా పోనీ ఈ విషయం మీద? ప్రకాష్ గారు, మిమ్మల్ని ఎవరైనా బెదిరించారా? మ్యామ్, నన్ను అయితే ఇంతవరకు బెదిరించలేను. ఓకే, వెంకటేష్ గారు మీరు చెప్పండి, ఎవరైనా మీ దగ్గరికి బెదిరించడం కానీ ఈ విషయం మీద బయటికి రావద్దని చెప్పడం కానీ ఏం జరిగింది ఎప్పుడైనా? ఇప్పటిదాకా జరగలేదు మేడం. అది వాళ్ళకి దమ్ము ధైర్యం తప్పు చేసే వ్యక్తులు కాబట్టి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పైన ఉంటాయని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి మా దగ్గర రాలేని పరిస్థితి ఉంది మేడం. అది ఓకే, అంటే ఆ భూమి గతంలో ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిందా లేదంటే దేవాదాయ శాఖకు సంబంధించింది అనుకుంటున్నారా? మ్యామ్ దేవాదాయ దేవాదాయ శాఖకు శాఖ సంబంధించిన సంబంధించిన ల్యాండ్ మ్యామ్ అది. ఓకే, ఆ ల్యాండ్ మొత్తం 16 acres 30 గుంటస్ కంప్లీట్ దేవాదాయ శాఖకు సంబంధించినది. ఓకే. దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి 3 ఎకరాల 30 గుంటలు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎండోమెంట్ కి సంబంధం అసలు వాళ్ళకి ఇన్ఫో లేకుండానే ఆ ల్యాండ్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్యుపైడ్ చేసుకొని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే అప్పటి 1984 లో బీదులకు ఎస్సీ కాలనీగా నిర్మించారు, బీసీ కాలనీ. వీటికి ఎక్కడి నుంచైనా మీరు ల్యాండ్ మీరు ఆక్యుపైడ్ చేసుకొని ఆ ల్యాండ్ కి సంబంధించింది ఎంతైతే ఉందో అది వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఏదైతే రివార్డ్స్ ఇచ్చేసి తీసుకోండి అని చెప్పి అవార్డ్ కాపీ ఇచ్చేసింది అన్నట్టు. కాకపోతే ఎండోమెంట్ ల్యాండ్ ని దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎండోమెంట్ ల్యాండ్ ని వీళ్ళని ఆక్యుపైడ్ చేసుకొని ఆ డబ్బులు ఏవైతే అవార్డు ఏదైతే వచ్చిందో ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎండోమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎవరు చెందినవి, ఆ విషయం బయటకు రాలేదు ఇంతవరకు. ఎండోమెంట్ కి ఇన్ఫర్మేషన్ లేకుండానే వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని ఆ ల్యాండ్ ని బీసీలకు అప్పగించారు. బీసీలకు అప్పగించారు అక్కడ దాకా ఓకే, కానీ వచ్చిన అవార్డు ఏదైతే ఉందో ప్రభుత్వం తరపుకి వెళ్ళి ఆ అమౌంట్ ఎక్కడ వెళ్ళినాయి? ఆ 3 ఎకరాల 30 గుంటలకి 212 సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ ల్యాండ్, వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి రివార్డ్ ఇచ్చారు, తీసుకున్నారు. కాకపోతే ఇది ఎండోమెంట్ కి సంబంధం ఉన్న ల్యాండ్, ఎండోమెంట్ కి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ల్యాండ్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మేశారు. ఓకే, కానీ అమ్మేసిన సరే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు మ్యామ్. ఇప్పుడు దేవుడి భూమి కదా మ్యామ్, దేవుడి భూమి, దేవుడు వచ్చి మన కళలో వచ్చి అడగలేడు కదా ఆయన భూమి. ఇప్పుడు నేను ఓనర్ అంటే నా భూమి ఎవడు కబ్జా చేసిండు అనుకో, నేనేం చేస్తాను? దాన్ని నేను రేపటి నాడు కోర్టుకి వెళ్తే దానికి వెళ్తాను. దేవుడు కదా, కనబడని దేవుడు కదా, దేవుడిని ఎవరు ఇప్పుడు దేవుడి తరపుకి వెళ్ళి కోర్టులో కేసేసే వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు మ్యామ్? దేవుడు అడగలేడు కాబట్టి కదా వీళ్ళు ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు. ఎక్కడే ఎవరైతే మనల్ని పుట్టించినరో వాళ్ళకే ద్రోహం చేసినప్పుడు ఇంకా ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. అటు దేవశాఖ అధికారులకి, ఎండోమెంట్ అధికారులకి చెప్పకుండా రెవెన్యూ అధికారులు అమ్మడం, కానీ అధికారులు చూసి చూడనట్లుగా వెళ్ళిపోవడం. అది ఎవరైనా సహజం మ్యామ్, అది ఓకే, ఎవరైనా వచ్చి ఇంకేసి అడిగినా సరే వాళ్ళని బెదిరించడం. అంతే మ్యామ్. ఓకే, మరి అధికారుల దృష్టికి ఇంతలా తీసుకెళ్తున్నా సరే మరి ప్రతి ఒక్కరు కనీసం రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే అది దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, కనీసం పేదవాళ్ళకి ఇచ్చిన మంచిదని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం అలాంటి భూములు అసలు లేని వాళ్ళకి ఇచ్చినా ఆదుకున్నా పర్వాలేదు, కానీ అనవసరంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నది. అక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి? అసలు చదువుచేసి ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ? ఏం కడుతున్నారు అక్కడ? హలో
ఓకే వెంకటేష్ గారు, అక్కడ ఏం కడుతున్నారు? అక్కడ చదువు చేసి ఏం కడుతున్నారు? అక్కడ ఏమైనా బిల్డింగ్ ఏదైనా కడుతున్నారా? బిల్డింగ్ కడుతున్నారు మేడం, బిల్డింగ్ కడుతున్నారు అక్కడ, బిల్డింగ్ కడతా ఉన్నారు. నిన్న రెవెన్యూ అధికారిని పోయి అడిగితే తక్షణమే మేము ఒక కంచెను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారి చెప్తా ఉన్నాడు. ఇది చెప్పబట్టి ఎన్నో సార్లు అవుతా ఉంది అది, కాబట్టి ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి నిన్న వెళ్ళి రెవెన్యూ అధికారిని ప్రశ్నించగా రెవెన్యూ అధికారి తక్షణమే ఆ మూగపైకి సర్వే అధికారులు పంపించేసి ఏవైతే ల్యాండ్ ఎక్కువ ఉందో ఆ ల్యాండ్ వరకు మొత్తం అంతా కూడా కంచెను ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాడు. దాన్ని ఎంతవరకు కంచెను ఏర్పాటు చేస్తారు అనేది లేని విడాల ఓకే మీ ఇంత ముందరే మీ మనసు ధన్యవాదాలు తెలవాల్సిన విషయం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ కరువు జిల్లాలో జరుగుతున్న నారాయణపేట జిల్లా ఈ జిల్లా కాబట్టి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పేదలకు న్యాయం జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఇప్పుడు ఉన్నది అధికారి తీసుకున్నటువంటి నిర్ణయంగా కంచెను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగినది మేము భావిస్తా ఉన్నాం. ఓకే 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 రైట్ వెంకటేష్ గారు, ప్రకాష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. మీకు సంబంధించి మీరు చెప్పడం జరిగింది, భూమికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదని. కానీ మేము కూడా అధికారుల దృష్టికి అయితే తీసుకువెళ్తాం. దీనికి ఒక న్యాయం జరగాలి. ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను అన్యాక్రాంతం కాకుండా, కబ్జా కాకుండా అయితే పేదవారికి ఉపయోగపడాలి, లేదంటే ఆ దేవుని ఆధీనంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఆ దిశగా న్యాయం జరిగేటట్టుగా మేము కూడా మా వంతు ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఇది వాళ్ళ ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.